ఒక్కలం బండి మీద పోతుంటేనే హెల్మెట్లు పెట్టుకొని ఎర్ర లైట్ వస్తే ఆగి పచ్చ లైట్ వస్తేనే పైలంగా పోతుంటా పక్క పొంటి ఎవరెట్లా వస్తుర్రు అని చూసుకుంటా నడుపుతాం. మనం మంచిగా వచ్చినా అవతలోడు ఆగమాగం వస్తే పానాలకే ప్రమాదం అని చిన్నగా పోతుంటాం. మరి ఆ సోంటిది పబ్లిక్ ఎక్కే ఆర్టీసీ బస్సు నడపాలనంటే ఎంత భయంతో ఉండాలి ఏం కథ. అట్లా కాకుండా సెలవున్న నాడు ఇంట్లో సోఫాలో కూర్చొని రీల్స్ చూసుకుంటే టైం పాస్ చేసినట్టు నడిపితే ఇగో ఇట్లుంటది కథ. ఆర్టీసీ బస్సు సురక్షితము, అందులోనే ప్రయాణిద్దాము అని సర్కార్లు ప్రచారం చేసి ఆర్టీసీకి ఆమ్దాని పెంచి ప్రగతిరథ చక్రాలని పైసల బాటలు నడుపుదామని తనలాడుతుంటే ఇసొంటి డ్రైవర్లు చేయంగా అదే ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే జనాలు భయపడే కాడికి వస్తున్నది పోర్రి. చిత్తూరు జిల్లా పలమనేరు కాడైన కథగిది. పలమనేరు మదనపల్లె రోడ్డు పంటి బస్సు నడుపుతున్న ఈ గణేష్ కుమార్ డ్రైవర్ అన్న స్టీరింగ్ మీద ముంగట బాట మీద కాకుండా ఫోన్ మీద ఫోకస్ పెట్టిండు మొత్తం. ఇక ఈయన ఫోన్ చూస్తున్న వీడియోని ప్యాసింజర్లు ఆర్ల ఫోన్లో రికార్డ్ చేసి బయటకి ఇడిచే వరకలా ఏపీఆర్టీసీ బస్సు పైల కంటే స్పీడ్గా తిరిగి ఇంటర్నెట్లో వైరల్ అయింది. అంతమంది ప్యాసింజర్ల ప్రాణాలను ప్రమాదం లేస్తట్టు బస్సు నడిపితే ఏం డ్యూటీ చేస్తున్నట్టు ఏం కథ అనుకుంటా ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీరియస్ అయ్యి బరాబర్ చర్యలు తీసుకోరు కానీ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండు. దాంతో ఎంబటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విచారణ చేసి వీడియో ప్రూఫ్ కూడా ఉన్నది కాబట్టి అనేతందుకు ఏం లేక కొలువు వీకేస్తున్నామని కాగితాలు చేతిలో పెట్టి ఇంటికి తోలిండట డిపో మేనేజరు. మరంత అర్జెంటుగా ఎవరికి మెసేజ్ చేస్తుండో ఎవరు పంపిన రీల్ చూస్తుండో కానీ ఫోన్ చేయంగా పోస్టే ఊస్టింగ్ అయి కొలువే ఊడేదానికి వచ్చింది కదా. అయినా బైకు కార్లలో ఒకరిద్దరు పోతుంటేనే ఫోన్ మాట్లాడవలసి వచ్చినా ఫోన్ అర్జెంటుగా చూసుకోవాల్సి వచ్చినా పక్క కాపుతాము. అసంటిది పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి ఆర్టీసీ బస్సులో 50-60 మందికి తక్కువ ఉండరు. మరసంటప్పుడు డ్రైవర్ ఇంకెంత బాధ్యతతో ఉండాలి ఏం కథ. మొత్తానికి ఇప్పుడు కొలువు పోయే వరకల్లా రేపు ఇంటనే కూర్చొని ఏ ఫోన్ చేయంగా డ్యూటీ పోయిందో అదే ఫోన్లో రీల్స్ మీమ్స్ చూసుకుంటా ఖాళీ కూర్చునే కథ అయింది కదా అని అనుకుంటా ఏపీలో ఈ ముచ్చట మీద ఎక్కడెక్కడ పబ్లిక్ కామెంట్లు వేస్తారు ఇంటర్నెట్లో. కొలువు లేనోళ్ళేమో ఎట్లనే చేసి జాబులు కొట్టాలని తెలందాంక పొద్దాంక తనలాడుతుంటే బంగారం అసలు బస్సు డ్రైవర్ గవర్నమెంట్ కొలువుని ఫోన్ చేయంగా పోగొట్టుకునే కాడికి వచ్చింది ఇట్లా పొరి.